బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో ఎక్స్పర్ట్ ఎన్ఆర్ఐ అడ్వకేట్ జిఎం రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. సార్, ఎన్ఆర్ఐ కేసెస్ కూడా అంటే మ్యారేజ్లో డిస్ప్యూట్స్ అనేవి చాలా వస్తూ ఉన్నాయి. పెళ్ళైనాక వాళ్ళు కలిసి ఉండకపోవడాలు, గొడవలు అనేవి చాలా చాలా ఇక్కడ కాదు ఎక్కడైనా సర్వసాధారణం అయిపోయినాయి. కానీ ఒకరిపై ఒకరు ఎన్ఆర్ఐ దంపతులు కేసులు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? మీకున్న ఎక్స్పీరియన్స్లో మీరేం చూశారు? ఈ ఎన్ఆర్ఐ కేసెస్ అనేటి ఎన్ఆర్ఐ అనే కాదమ్మా, ఇప్పుడు మనకు డొమెస్టిక్ కేసెస్ కూడా చాలా పెరిగిపోయాయి. సో ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ప్రైమరీగా ఏంటిదనంటే ఎక్స్పెక్టేషన్స్, ఒకరి ఎక్స్పెక్టేషన్స్ ఇంకోరు మీట్ అవ్వకపోవడం, దట్ ఈస్ ద మేజర్ థింగ్. సో ఇప్పుడు కార్పొరేట్ కల్చర్లో ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసినట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా దీస్ ఆర్ మై ఎక్స్పెక్టేషన్స్ అండ్ దీస్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి ఇద్దరు ఎక్స్పెక్టేషన్ తెలుసుకొని ఇఫ్ వీ మీట్ ద ఎక్స్పెక్టేషన్ దేర్ వోంట్ బి ఎనీ డిసప్పాయింట్మెంట్స్. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ఈవెన్ ఆధ్యాత్మికంగా కూడా కానీ మనకు ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి, ఇఫ్ ఐ గో టు మై ఫ్రెండ్ అండ్ ఇఫ్ ఐ ఆస్క్ హిమ్ 30,000 ఆడిస్తాడు అనుకొని పోయిన తర్వాత అది ఇయ్యడు అనుకోండి, విల్ గెట్ డిసప్పాయింటెడ్. సో ఎక్స్పెక్టేషన్స్ వల్లనే మేజర్గా జరుగుతున్నాయి ఇవన్నీ. సో 99% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఓవరాల్గా చెప్పాలంటే ఇఫ్ వీ గో ఇన్ డెప్త్ రిగార్డింగ్ ద ఓన్లీ దిస్ టాపిక్ ఇట్ విల్ టేక్ అవర్స్. సో జనరల్గా చెప్పుకోవాలి అని అనుకుంటే వెన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ మెట్, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్ప్యూట్స్ విచ్ ఆర్ అరైజింగ్ బిట్వీన్ ద కపుల్స్ అండ్ దట్ ఈస్ లీడింగ్ టు ద కేసెస్. ఓకే, అంటే ప్రాపర్ టైం ఏంటి? ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాగానే కొన్ని నెలల పాటు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వడానికి ఇట్లా గొడవలు అవుతూ ఉంటే కరెక్ట్ టైం ఏది అంటారు? కరెక్ట్ టైం ఏది అంటే ఇది చాలా కరెక్ట్గా మీరు అడిగారు. అండ్ వ్యూవర్స్ కూడా, ప్రేక్షకులు కూడా ఇది చూసిన వాళ్ళు ఇది సీరియస్గా తీసుకోవాలి. ఎప్పుడైతే దేర్ ఆర్ స్మాల్ డిఫరెన్సెస్ విచ్ ఆర్ అరైజింగ్ అండ్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద స్పౌస్ సస్పెక్ట్ దట్ she's అంటే అదర్ స్పౌస్ ఈజ్ unable to listen and he may take some drastic step. ఓకే, సో అట్లాంటి సిచ్యుయేషన్స్లో ఇమీడియట్లీ వాళ్ళు అడ్వకేట్ని కాంటాక్ట్ అవ్వడం బెటర్. ఇఫ్ దే డోంట్ కాంటాక్ట్ ద అడ్వకేట్, ఇమీడియట్లీ అడ్వర్స్ సిచ్యుయేషన్లు వచ్చేస్తుంటాయి. వారు అదర్ పార్టీ మే గో టు ద పోలీస్ స్టేషన్, అదర్ పార్టీ మే ఫైల్ ద కంప్లైంట్ ఆర్ అదర్ పార్టీ మే ఫైల్ ద డివోర్స్ అండ్ అది కాంప్లికేట్ అయిపోయే అవకాశం ఉంది. సో కొద్దిగా సిమ్టమ్స్ కనిపించినప్పుడే మనము అడ్వకేట్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఆర్ఐ కేసెస్లలో మోస్ట్లీ ఇప్పుడు వైఫ్ ఇండియాకు వచ్చేస్తుంది, అక్కడ గొడవబడి ఇండియాకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత హస్బెండ్ మే సస్పెక్ట్ దట్ షీ మే ఇనిషియేట్ ఎ క్రిమినల్ కేస్ ఇన్ ఇండియా. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్స్లలో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సస్పెక్షన్, లైక్ చిన్నగా సస్పెక్టింగ్ ఉన్నా కానీ ఇమీడియట్లీ దే హ్యావ్ టు కాంటాక్ట్ ద అడ్వకేట్. ఓకే ఓకే, ఒకవేళ సడన్గా ఇప్పుడు మీరు అన్నట్టు వైఫ్ అక్కడికి ఇండియాకి వెళ్ళు భర్తకి నోటీసులు పంపించడము, లేకపోతే ఫోన్ రావడము పోలీసుల నుంచి వచ్చిందనుకో, చాలా మంది పార్ట్నర్స్ చాలా భయపడిపోతూ ఉంటారు. అంటే ఇమీడియట్ గా ఏం చేయాలి ఆ టైంలో? సో ఇది కూడా కరెక్ట్, చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ ఇది. సో అది అట్లాంటివి చాలా జరుగుతుంటాయి. అండ్ నాకు కూడా చాలా అర్జెంట్ ఫోన్స్ వస్తాయి, సార్ నాకు పోలీస్ది కాల్ వచ్చింది సార్, ఇమీడియట్గా నేను అపాయింట్మెంట్ కావాలి అని అంటుంటాను. సో ఎప్పుడైనా కానీ పోలీస్ కాల్స్ వచ్చినప్పుడు భయపడాల్సిన పని లేదు. దెర్ ఈజ్ నో అరెస్ట్ ఇన్ ద కేసెస్. అరెస్ట్ అనేది అసలు క్వశ్చనే లేదు, అది అందరూ ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఈ 490 ఇది BNS 85 కేసెస్, ఫాల్స్ డౌరీ హరాస్మెంట్ కేసెస్లలో అరెస్ట్ లేదు. ఎప్పటి వరకు లేదు అని అంటే అంటిల్ అన్లెస్ యూ కోఆపరేట్ విత్ ద పోలీస్. ఇఫ్ యూ డోంట్ కోఆపరేట్ విత్ ద పోలీస్ హ్యాస్ ఎవ్రీ అథారిటీ టు ఇష్యూ ద నాన్ బెయిలబుల్ వారెంట్ అండ్ గెట్ యూ అరెస్టెడ్. ఓకే, దాని గురించి అని చెప్పి పోలీస్ వాళ్ళు కాల్ చేసిన వెంటనే యూ హ్యావ్ టు టేక్ ద కాల్, టెల్ దెమ్ దట్ యు ఆర్ ఇన్ US or you are in UK, you are in Oman, you are in Dubai, wherever you are. I am unable to come, sir. Okay, please, whatever the case it might be, I am ready to cooperate with you through the video conference.
ఓకే. ఓకే, అది మరీ మీకు డౌట్ఫుల్గా ఉంటే అతను ఏ ఈమెయిల్ ద్వారా మీకు నోటీస్ వస్తుందో ఆ ఈమెయిల్కి మీరు రిప్లై కూడా చేయండి, ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ యూ అని. ఓకే. రిప్లై ఇవ్వమని అంటారు. రిప్లై ఇవ్వాలి. రిప్లై Okay. ఇస్తే అట్లీస్ట్ యూ కెన్ యూజ్ దట్ రిప్లై ఇన్ యువర్ డిఫెన్స్. ఓకే. వన్స్ యూ గివ్ ద రిప్లై దే కెన్ నాట్ ఇనిషియేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ అగేన్స్ట్ యూ. కోఆపరేట్ చేస్తలేడని చెప్పి ఇనిషియేట్ చేయడానికి వీల్లేదు, బికాస్ యూ హ్యావ్ ఆల్రెడీ సెంట్ ఏ మెయిల్. బట్ ఈవెన్ దెన్ సమ్ పోలీస్ పీపుల్ దే విల్ ఫోర్స్ యూ, లేదు మీరు రావాలి అది ఇది అని చెప్పి. At that moment you can write a request to the ACP or commissioner saying that this is my situation but the CI is insisting on this, please help me అని చెప్పి. యాక్చువల్లీ ఇలాంటి కేసెస్లో అంటే రెస్పాండ్ అవ్వరు కదా, అంటే దీనివల్ల వాళ్ళు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి ఒకవేళ ఇమీడియట్గా రెస్పాండ్ అయితే పోలీస్? ఇమీడియట్ గా రెస్పాండ్ అయితే డెఫినెట్ గా మీకు అరెస్ట్ అనేది ఉండదు. రెస్పాండ్ అవ్వకపోతే మాత్రము నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిపోతుంది, లుక్అవుట్ సర్క్యులర్ కూడా ఇష్యూ అవుతుంది. ద మూమెంట్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద ఇండియా దే విల్ గెట్ యూ అరెస్టెడ్ అండ్ ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్. ఓకే. ఇప్పుడు లీగల్గా భార్య కానీ భర్త కానీ ఒకరిపై ఒకరు కేసులు ఫైల్ చేయాలి అని అనుకుంటే ముందుగా వాళ్ళిద్దరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి, ముందు జాగ్రత్త చర్యలేంటి? ఎవరైనా కానీ భార్య కానీ భర్త కానీ ముందు కేసు వేయాలి అని చెప్పి వాళ్ళ మనసులో వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ డ్యూటీ ఏంటిదంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకోవాలా. ఎక్కడైతే భేదాభిప్రాయాలు వస్తున్నాయో, అంటే డిఫరెన్సెస్ ఎక్కడ వస్తున్నాయో, ఇది నాకు నచ్చట్లేదు ఇది నాకు నచ్చట్లేదు, అంటే మనం ఏమన్నా అడ్జస్ట్ చేసుకోగలుగుతామా చూసుకోవాలి అది. అండ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ you should contact a family counselor and see that whether you can save the marriage or not. మ్యారేజ్ సేవ్ చేయడానికి 200% ఎఫర్ట్స్ పెట్టాలండి ఇద్దరు సైడ్ నుంచి. ఈ మాట నేను ప్రతి ఒక్క క్లయింట్కి చెప్తాను. ఇఫ్ యూ డోంట్ పుట్ 200% ఎఫర్ట్ అండ్ దెన్ ఇమీడియట్లీ యూ టేక్ ద డిసిషన్ ఆఫ్ గెటింగ్ డివోర్స్ ఆర్ సంథింగ్, సో లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది, లైక్ నేను తప్పు డిసిషన్ తీసుకున్నానేమో అని చెప్పి. సో అట్లాంటిది ఉండకుండా ఉండాలంటే try your best to save 200%. Put your 200% effort. మీ మ్యారేజ్ని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా కుదరదు అన్నప్పుడు దెన్ యూ కెన్ ఇనిషియేట్ ద కేసెస్ బై కాంటాక్టింగ్ ద ఎక్స్పీరియన్స్డ్ లాయర్. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ లాయర్ గురించి నేను చెప్పాలనుకుంటే రీసెంట్లీ జస్ట్ డే బిఫోర్ yesterday I got a call from the Australian citizen who is ఆ ఆస్ట్రేలియన్ సిటిజన్కి ఇక్కడ ఎవరో పాపం అడ్వకేట్ని అపాయింట్ చేసుకుందంట. హీఈస్ మేకింగ్ హర్ టు ట్రావెల్ టు ఇండియా ఓన్లీ ఫర్ ద అపియరెన్సెస్ అండ్ మీడియేషన్. ఆమె ఏడుస్తుంది, నేను 3 సార్లు వచ్చానండి, నాకు మా అడ్వకేట్ అంటే నేను అడ్వకేట్ని కాదు కానీ నాకు వీడియో కాన్ఫరెన్సింగ్ ఉంటుందని తెలుసు కదా మేడం సార్, నేను చెప్పినా కానీ ఆయన వినట్లేదు అని. సో ఇట్లాంటిది ఏంటిదని అంటే ద పీపుల్ దోస్ హూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీలింగ్ విత్ ఎన్ఆర్ఐ కేసెస్ దే డోంట్ నో. లైక్ ఎస్పీఏ ఉంటుంది, పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుంది, వీడియో కాన్ఫరెన్సింగ్ ఉంటుంది, దానికి పర్మిషన్ ఎట్లా తీసుకోవాలి, లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి దేర్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ డీలింగ్ విత్ ద డొమెస్టిక్ కేసెస్. సో అది నాలెడ్జ్ ఉంటే పాపం ఇతను ఆమె ఒక 2-3 ట్రిప్స్ అమౌంట్ సేవ్ అయిపోయేది ఆమెకి. అదే ఫైల్ చేయాలి అని అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ దంపతులు అనుకోండి, వాళ్ళు అంటే బయట విదేశాలలో చేయడం బెస్టా, లేక వాళ్ళు ఉన్న ప్లేస్లో చేయడం బెస్టా, లేకపోతే ఇండియాలో చేయడం బెస్టా? దట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆస్క్ దట్ క్వశ్చన్. కానీ దానిలో బట్టి ఏంటిదనంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. అన్ని సిచ్యువేషన్స్ ఒక రకంగా ఉండవు, వాళ్ళ నీడ్ ఏంటిది అది చూసుకోవాలి. వెదర్ దే వాంట్ టు గెట్ మ్యారీడ్ అగైన్, వెదర్ దే వాంట్ టు గెట్ మ్యారీడ్ ఇన్ ఇండియా, or whether they want to get they don't want to get married or something like that. అట్లాంటి దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పగలుగుతాము whether it is the marriage, the divorce should be applied in abroad or India. But divorce applied in abroad based on the contested divorce or no fault divorce, అది మన ఇండియాలో యాక్సెప్ట్ చేయరు. Again they have to file. But there is a way, if you approach, depending on your requirement, if you approach the advocate, then I can guide that like how you can make a mutual divorce in abroad. అంటే ఒక అంటే ఎక్స్పర్ట్ అడ్వకేట్ని ఎట్లా తెలుసుకునేది వాళ్ళు ఈ కేసెస్లో ఎస్పెషల్లీ? ఎస్, ఎక్స్పర్ట్ అడ్వకేట్ని తెలుసుకోవాలని అంటే డెఫినెట్గా కొద్దిగా కష్టమే ఉంటుంది. బట్ ఐ రికమెండ్, అంటే ఇది నాకు నా క్లయింట్ నేర్పించాడు. జస్ట్ లాస్ట్ 1 week బ్యాక్ ఐ మెట్ విత్ ఎ క్లయింట్. నాకు ఒక క్లయింట్ వచ్చాడు, అతను మొత్తం అంతా వినేసిన తర్వాత ఆఫ్టర్ స్పెండింగ్ అబౌట్ 1 hour
I asked him, why you have preferred me out of lakhs of advocates అని చెప్పి. సో మీరు యు ఆర్ నాట్ ద ఫస్ట్ పర్సన్ సార్ అని చెప్పి చెప్పాడు అనమాట. ఐ వాజ్ లిటరలీ షాక్డ్. సో హీ సెడ్ దట్ ఐ వెంట్ టు all the reputed people, those who are on the Google or those who the names in the chat GPT names అన్ని వచ్చినాయి అని నేను వెళ్ళాను సార్ వాళ్ళ దగ్గరికి. My case is very critical. So I spent some thousands of rupees on the consultations going to each and every person. Okay. But now I am practically telling you that you are entirely different. You got real experience because when I compare your consultation with other people and when your knowledge with other people, so that way we can decide who is the expert lawyer అని చెప్పి. Okay. సో మీరు ఎవరైనా కానీ నిజంగా ఎక్స్పర్ట్ లాయర్ని డిసైడ్ చేయాలనుకుంటే లక్షల లాస్ చేసుకునే బదులుగా ఒక 10 మంది అడ్వకేట్ని కాంటాక్ట్ అవ్వండి, ఒక 5 మంది టాప్ 5 టాప్ 4 ఏదో కాంటాక్ట్ అవ్వండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కాంట్ ఈవెన్ స్పీక్ ఇంగ్లీష్. అవును. ఓకే, ఇప్పుడు ఒక కేసులో ఇదే ఇందాక చెప్పిన ఆస్ట్రేలియా కేసులో ద అడ్వకేట్ టు హూమ్ షీ హాజ్ అపాయింటెడ్ హీఈస్ అనేబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ and she don't understand Telugu, he don't understand Hindi, she understands Hindi and English. That kind of lot of differences will arise. So the client must speak to at least 4 to 5 advocates, spending the consultation fee or whatever it might be. ఆటోమేటిక్గా ఒక 4 to 5 మెంబర్స్ని మీరు కలిసారంటే ద క్లయింట్ కెన్ జడ్జ్ హూ ఇస్ రైట్ హూ ఇస్ రాంగ్. ఓకే ఓకే రైట్. ఒకవేళ ఇప్పుడు ఈ అంటే దంపతుల మధ్యలో గొడవల కేసులో, డివోర్స్ కేసులో భర్త కూడా భార్య పైన కేసు పెట్టొచ్చా లీగల్గా? ఒకవేళ పెడితే ఎట్లాంటి పరిస్థితుల్లో పెట్టొచ్చు? ఇది చాలామంది హస్బెండ్స్ ఏమనుకుంటారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఉమెన్ బయాస్డ్, మాకేం లేవు అని అనుకుంటుంటారు. To some extent that is correct. You can't file the false dowry harassment case on the wife, isn't it? So you can't file the DVC case on the wife, but you can file lot of other cases on your wife like cheating, criminal breach of trust, lot of other cases. Okay, మిమ్మల్ని ఆమె హర్ట్ చేయడము, ఇన్సల్ట్ చేయడము, ఓకే, గ్రీవియస్ హర్ట్ చేయడము ఇట్లాంటివి ఉంటే, సో యూ కెన్ క్లబ్ ఆల్మోస్ట్ లైక్ 4 to 5 sections. And you can go to the police and you can get it registered. నేను ఒక లాస్ట్ 1 monthలో 3 cases I have got it registered. I have guided my clients. Go ahead and you file these cases and police has accepted all those cases. So ప్రాపర్గా మనకు జస్టిఫికేషన్గా ఉండాలి అండ్ యూ షుడ్ హ్యావ్ ఎవిడెన్సెస్. ఎవిడెన్స్ లేకుండా నా వైఫ్ నన్ను కొట్టింది, ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో ఒక వైఫ్ మొగోడికి కొట్టి గీరేస్తే వాడికి ఎంత రక్తాలు వచ్చినాయి, ఇదంతా రక్తాలు వచ్చినాయి అండ్ హీ గాట్ అ వీడియో. ఓకే, సో ఇన్ దట్ సిచ్యువేషన్ డెఫినెట్లీ ద పోలీస్ మస్ట్ టేక్ దట్ కేస్ కదా. అవును, ఎవిడెన్స్ లేదు నాకు వైఫ్ కొట్టింది అని అంటే ఎవడినాడు? ఎవిడెన్స్ మాత్రం మస్ట్ ఉండాలి. ఎవిడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈవెన్ వైఫ్ కి, ఏది వైఫ్ కి కూడా అంతే. వైఫ్ కి ఎవిడెన్స్ అవసరం లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ వాట్ ఐ వైఫ్ ఇక్కడ ఫ్రీగా మామూలుగా వెళ్ళేసి మా హస్బెండ్ నన్ను డైరీ అడుగుతున్నాడండి అని చెప్పి కంప్లైంట్ రాస్తే పోలీస్ నీడ్ టు ఫైల్ ద ఎఫ్ఐఆర్. They cannot escape. They have to write the FIR. That is what is the situation. The investigation ముందే జరిగి లేదు తప్పు అని చెప్పాలి యాక్చువల్గా, కానీ అట్లా లేదు ఇప్పుడు. అండ్ నాకు డౌరీ డిమాండ్ చేశాడండి అంటే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఫైల్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతుంది. ఇప్పుడు విమెన్ కి మెంటల్ హరాస్మెంట్ చేస్తే కూడా కేసు ఫైల్ చేసేస్తారు. మరి ఇట్లా విమెన్ ఒకవేళ మెన్ ని మెంటల్ హరాస్మెంట్ చేసింది అనుకో, వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? అసలు ఉన్నాయి కదా, నేను ఇందాక ఎవిడెన్స్ లేదు కదా అక్కడ. ఎవిడెన్స్ ఉండాలి, ఎవిడెన్స్ ఉంటేనే ఫైల్ చేయొచ్చు. మరి వీళ్ళకి ఎవిడెన్స్ లేకున్నా కానీ ఫైల్ చేయొచ్చు. దట్ ఈస్ ద బయాస్డ్. ట్రూలీ ఇది ఒక బయాస్డ్ సిస్టమ్ అండి. దీని లోపల ఏంటిదని అంటే ఎస్ ఉమెన్ దానివల్లనే మనకు జీవితాలన్నీ నాశనం అయ్యేటి. ఎందుకనంటే అమ్మాయిలు కోపంలో వెళ్ళి కేసు ఫైల్ చేస్తారు. ఒకసారి పోలీస్ స్టేషన్కి హస్బెండ్ని తీసుకెళ్ళిన తర్వాత 99% ఆఫ్ ద హస్బెండ్స్ ఎవడు మళ్ళీ వెనక్కి తీసుకోడు. వాడు తీసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ చెప్తుంది అది పోలీస్ స్టేషన్కి ఒకసారి తీసుకుపోయినా మళ్ళీ మనం ఏం తెచ్చుకుంటాం రా, అవసరం లేదు ఇంకా మనకు, జైలుకైనా పోదాం కానీ ఇంకా మనకు వద్దా అంటారు.
సో పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు 100 సార్లు ఆలోచించాలి, ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్. ఓకే. ఓకే, ఇప్పుడు ఆర్సీఆర్ అంటారు కదా సార్, ఆర్సీఆర్ అంటే ఏంటి, దీని ప్రభావం ఎట్లా ఉంటది? ఇప్పుడు చాలా మంది అడ్వకేట్స్ ఏం చేస్తారని అంటే, ఇద్దరు గొడవపడి వైఫ్ వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోతే అడ్వకేట్ సజెస్ట్ చేస్తాడు నువ్వు ఇమీడియట్గా ఆర్సీఆర్ ఫైల్ చేయని చెప్పేసి. అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్, నా వైఫ్ నాకు కావాలి, ఆమె వితౌట్ ఎనీ రీజన్ వెళ్ళిపోయింది అని చెప్పడానికి ఆర్సీఆర్ కేసు అంటాం, రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్. ఓకే. దానికి ఎన్ఫోర్సిబిలిటీ లేదు, ఏమీ లేదు. మీరే ఒక లాజిక్గా ఆలోచించండి. రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్, నా వైఫ్ నాకు కావాలి అని అంటే ఆమె ఇంటెన్షన్ లేకుండా, ఆమె ఇష్టం లేకుండా ఏ కాన్స్టిట్యూషన్ కూడా మనకు ఒక రూమ్ లో పెట్టి ఫిజికల్ గా మీరు ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పడానికి అసలు అట్లాంటి కాన్స్టిట్యూషన్ లేదు. దేర్ ఈస్ నో ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ దట్ ఆర్డర్ ఆల్సో. సో అది టైం వేస్ట్ కేస్ లాగా ఉంటుంది అది. ఓకే. సో ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, అంటే ఎన్ఆర్ఐ వైవాహిక బంధంలో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, డివోర్స్కి అప్లై చేయాలి అని అనుకున్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఎన్ఆర్ఐ అడ్వకేట్ని ఎలా అప్రోచ్ అయ్యేది? ఎన్ఆర్ఐ అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలని అంటే అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లాస్ట్ క్వశ్చన్లో, లైక్ దే హ్యావ్ టు డూ ఏ ప్రాపర్ రీసెర్చ్ ఆన్ ద అడ్వకేట్స్. ఇప్పుడు చాలామంది కాల్ చేస్తారు, రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూ, కాల్ చేసి సార్ మీరు ఎన్ఆర్ఐ కేసెస్ టేకప్ చేస్తారా సార్? సో దిస్ ఈజ్ అ వెరీ రాంగ్ క్వశ్చన్. ద క్లయింట్ షుడ్ నాట్ ఆస్క్ టు ద అడ్వకేట్. ముందు రీసెర్చ్ చేసుకొని రావాలి. ఆడు ఎక్స్పర్ట్ లేకున్నాగా నేను చేస్తానని చెప్తాడు. అవును. నాకు ఇట్లాంటి క్వశ్చన్ అడిగితే, అమ్మ మీరు ముందు ఫస్ట్ రీసెర్చ్ చేసుకోండి, తర్వాత రండి నా దగ్గరికి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాను. మీరు టేక్ యువర్ ఓన్ టైం, నాకు సాయంత్రం కాల్ చేయండి, కానీ రీసెర్చ్ చేసుకోండి నేను చేస్తానో లేదో అని చెప్పేసి. నాలాగా క్వశ్చన్ అడిగితే ఎవడైనా కానీ నేను చేస్తాను అని చెప్పి కేసు టేకప్ చేస్తాము అని అంటారు, డబ్బులు వస్తాయని చెప్పి. దట్ ఈస్ నాట్ ద వే అండ్ దిస్ ఈస్ ద రాంగ్ క్వశ్చన్. క్లయింట్ షుడ్ నాట్ ఆస్క్ దిస్ టు ద అడ్వకేట్ దట్ మీరు ఈ కేసు టేకప్ చేస్తారా అని. ఫస్ట్ డూ ద రీసెర్చ్ అబౌట్ దట్ పర్టికులర్ అడ్వకేట్. ఆయన ఎన్ని కేసులు చేశాడు, ఆయన రెప్యుటేషన్ ఏంటిది, అవన్నీ చూసిన తర్వాత ప్రాక్టికల్లీ టాక్ టు హిమ్ అండ్ నో వెదర్ హీఈస్ ద రైట్ పర్సన్ ఫర్ యూ ఆర్ నాట్. అండ్ మోర్ ఓవర్ అగైన్ అండ్ అగైన్ నేను చెప్పేది ఏంటిదనంటే, బిఫోర్ డిసైడింగ్ ఎనీ అడ్వకేట్, డివోర్స్ అడ్వకేట్ ఆర్ క్రిమినల్ లాయర్ ఆర్ ప్రాపర్టీ లాయర్ ఇన్ ద ఎన్ఆర్ఐ మ్యాటర్స్, టాక్ టు అట్లీస్ట్ 3 to 5 people, 3 to 5 advocates, so that you can understand completely who is right person for you. ఓకే. జనరల్గా ఇప్పుడు పెళ్ళైనాక, అంటే ఈ వైవాహిక బంధంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అంటే తరచూ చేసే మిస్టేక్స్ ఏంటి సార్? దాంట్లో దాని ఇంపాక్ట్, వీళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల ఆ ఇంపాక్ట్ అనేది ఎట్లా ఉంటుంది? వీళ్ళిద్దరూ డిస్ప్యూట్స్ రాగానే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు, అండ్ అది అతను ఎక్స్పర్ట్ కాకపోవచ్చు. ఎక్స్పర్ట్ కాకపోయేసరికి దే విల్ గెట్ మిస్గైడెడ్. ఓకే, మిస్గైడ్ ఎట్లా జరుగుతుంది నేను మీకు ప్రాక్టికల్గా చెప్తాను. ఇది కూడా ఒక నాకు ఎన్ఆర్ఐ క్లయింట్, వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. ఈమె వచ్చి ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి నేను డివోర్స్ ఫైల్ చేయాలి అని చెప్పింది. డివోర్స్ పేపర్స్ అన్ని వీళ్ళు రెడీ చేసుకున్నారు, ఫైల్ చేయడానికి వెళ్ళారండి. అక్కడ ఆల్రెడీ అక్కడ రిజిస్టర్లో సైన్ చేసేటప్పుడు చూస్తే వాళ్ళ హస్బెండ్ లాస్ట్ మంత్ ఫైల్ చేసేసాడు డివోర్స్. అడ్వకేట్ చెప్పాలి కదా, 2 సేమ్ కేసెస్ నడవవమ్మా, ఆయన ఆల్రెడీ ఫైల్ చేశాడు, నీ కేసు డిస్మిస్ అవుతుందని. అయినా కానీ హీ మేడ్ హర్ టు ఫైల్ దిస్ కేస్. ఓకే. ఓకే, సో మిస్టేక్స్ ఎక్కడ చేస్తారు అని అంటే, సెలెక్టింగ్ దిస్ అడ్వకేట్ అండ్ వితౌట్ నోయింగ్ దేర్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ ఇంకో మిస్టేక్స్ ఏం చేస్తారని అంటే, ఒకటే అడ్వకేట్ని కాంటాక్ట్ అవుతారు. అడ్వకేట్ ఏం చెప్తాడు, 99% ఆఫ్ ద అడ్వకేట్స్ మనం ఒక లీగల్ నోటీస్ పంపిద్దామని అంటాడు. హస్బెండ్ సైడ్ నుంచి పర్సన్ వచ్చి నాకు ఇట్లా ప్రాబ్లం ఉందంటే లీగల్ నోటీస్ పంపిద్దామని అంటే, ఆ లీగల్ నోటీస్ వైఫ్కి వెళ్ళిన తర్వాత వైఫ్ ఇంకో అడ్వకేట్ దగ్గరికి వెళ్తుంది. అడ్వకేట్ 3 కేసులు మనకు ప్యాకేజ్ లాగా ఇచ్చేస్తుంది ఆమెకు. ఒకటి డొమెస్టిక్ వైలెన్స్ వేద్దాము, ఒకటి డౌరీ హరాస్మెంట్ వేద్దాము, ఒకటి మెయింటెనెన్స్ వేద్దాము అని చెప్పి 3 కేసెస్ ప్యాకేజ్ లాగా ఆవిడకి ఇస్తుంది. పాపం ఆవిడకి తెలియక సరే మేడం మీరు టేకప్ చేయండి అని అంటే, ఆ 3 కేసులు మళ్ళీ ఈయనకే వస్తాయి. నోటీస్ పంపించింది కదా. సో ఒక్క నోటీస్ పంపించినందుకు ఆమె లైఫ్ ఏంటి, వాడి లైఫ్ ఏంటిదంటే కాంప్లికేట్ అయిపోయింది. ఆ నోటీస్ పంపించకుండా దేర్ వాజ్ లాట్ ఆఫ్ వేస్ ఫర్ ద మీడియేషన్. ఫస్ట్ మనకు ఈ నోటీసులు అవన్నీ పంపించుకునే ముందు ఫ్యామిలీ మ్యాటర్స్ సెటిల్ చేసుకొని, అంటే యాజ్ ఐ టోల్డ్ యూ 200% ఎఫర్ట్స్ పెట్టండి అన్ని రకాలుగా. కాదని అనుకుంటే అప్పుడు మీరు కంప్లైంట్స్ చేయండి, ఏదైనా చేయండి, కానీ అప్రోచ్ ద రైట్ అడ్వకేట్. నా దగ్గర ఎంతో మంది అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు కొంతమంది సెకండ్ ఒపీనియన్ అని వస్తున్నారు ఈ మధ్యలో కొత్తగా.
సెకండ్ Okay. ఒపీనియన్. డాక్టర్ లాగా నేను కూడా షాక్ అయ్యాను, ఇదేంటిదిరా బాబు అని. నో, ఐ నీడ్ ద సెకండ్ ఒపీనియన్. నాట్ ఈవెన్ ఇన్ దిస్ ఎన్ఆర్ఐ, దిస్ ఫ్యామిలీ మ్యాటర్స్, ఇన్ ఎన్ఆర్ఐ ప్రాపర్టీ మ్యాటర్స్ ఆల్సో. వాళ్ళు ఏదో ప్రాపర్టీ కొంటున్నారు, దే గాట్ వన్ లీగల్ టైటిల్ వెరిఫికేషన్ డ్యూ డెలిజెన్స్ రిపోర్ట్. They are not satisfied and they are suspecting there is something wrong. So again they asked me to do this due diligence on the property. సో ఆ రకంగా సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు మీరు. ఆ రకంగా ఎంతో మంది దగ్గర మనకు మిస్టేక్స్ చేయకుండా చూసుకోవడం బెటర్. మిస్టేక్ విల్ కాస్ట్ ఏ లాట్ అండి ఓకే లైఫ్లో. ఒకవేళ ఎన్ఆర్ఐ ఇప్పుడు బయట ఉన్నాడు, విదేశాలలో ఉన్నాడు, ఇక్కడ అది వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఇండియాకి వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేసింది. ఇప్పుడు పిఎస్ నుంచి వాళ్ళకి కాల్ కానీ, నోటీస్ కానీ, మెయిల్ కానీ ఇలాంటివి వెళ్ళాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? ఇక్కడ నుంచి వాళ్ళకి వెళ్తే వాళ్ళకు కాల్ 99% కాల్ వెళ్ళదండి. ఐదర్ దే విల్ గెట్ ద వాట్సాప్ మెసేజ్ ఆర్ ఈమెయిల్. ఓకే. సో దే నీడ్ టు రిప్లై టు దట్ సేమ్ వాట్సాప్ అండ్ ఈమెయిల్ మెసేజ్. Okay, saying that they are in US and they are unable to come physically and they are available through video conferencing. ఓకే. ఇప్పుడు వాళ్ళకి వాట్సాప్ మెసేజెస్, ఈమెయిల్స్, బ్యాంక్, ఆర్థిక రికార్డులు, సోషల్ మీడియా పోస్ట్ లాంటి ఆధారాలు ఇప్పుడు ఎన్ఆర్ఐ వైవాహిక కేసుల్లో ఎంత ఇంపార్టెన్స్ అండి ఇవన్నీ కూడా? ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ కౌంట్స్ అండి. Nowadays every electronic media can be used as an evidence. Okay, it can be Instagram or it can be for Facebook or anything. And in నా కేసులలో, ఎన్ఆర్ఐ కేసెస్లలో, in most of the cases we used this Instagram and Facebook and other Twitter messages for filing defamation cases. Okay, you can file a criminal defamation case, civil defamation case on the wife also. If she is defaming you, it is a public record కదా. సో అంటే అందరి ముందర మనకు డిఫేమేషన్ జరుగుతుంది. మీరు నేను మాట్లాడుకుంటే డిఫేమేషన్ కాదు, కానీ ఓ 10 మంది ముందర మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, 10 మంది ముందర మిమ్మల్ని ఇచ్చేస్తున్నారు అంటే దట్ అట్రాక్ట్స్ డిఫేమేషన్. సో ఆల్ దీస్ ఎవిడెన్సెస్ విల్ బి వ్యాలిడ్ ఇన్ ద కోర్ట్. ఓకే. ఓకే. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత చాలా భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తున్నాయి. సో ఇన్ ఫ్యూచర్ పెళ్లి చేసుకున్నాక ఎలాంటి ఇబ్బందులు రాకుండా, లీగల్ డిస్ప్యూట్స్ రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా, మనకు ఇంతకుముందు కొన్ని వీడియోస్లో మాట్లాడుకున్నాం మనము. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ అంటే హ్యూమన్ సైకాలజీ, ఇఫ్ వీ డోంట్ మీట్ ద ఎక్స్పెక్టేషన్ డెఫినెట్లీ దేర్ విల్ బి డిస్ప్యూట్స్. బట్ బిఫోర్ మ్యారేజ్, ఓకే, దే బోత్ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ by at least talking to each other and setting the right expectations. Expectations ఒకవేళ మాట్లాడుకుంటే కాకపోతే రిటర్న్లో పెట్టుకోవడం బెటర్. ఎక్స్పెక్టేషన్స్ ఇది నువ్వు ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఏం చేస్తుంటారు, లేదండి నేను పెళ్ళైన తర్వాత నేను డాక్టర్గా ఉన్నా, ఐ డోంట్ ప్రాక్టీస్, ఆర్ నేను జాబ్ చేస్తున్నాను, ఐ డోంట్ వాంట్ టు డూ ద జాబ్ అని అమ్మాయి చెప్తుంది. గొడవ అయినప్పుడు ఏం చెప్తుంది అని అంటే, లేదు నా హస్బెండే నా జాబ్ మానిపించేశాడని చెప్తుంది. ఇవన్నీ రాకుండా వాటి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అవన్నీ మనము దీనికి ప్రీనిపిటల్ అగ్రిమెంట్ అని చెప్పి అంటాం మనం. దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా, బట్ అట్లీస్ట్ దట్ విల్ హెల్ప్ యూ టు సేఫ్ గార్డ్ యువర్ బోత్ ద ఇంట్రెస్ట్ అండ్ ఫర్ సమ్ ఎక్స్టెంట్ అది కూడా ఎవిడెన్స్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకటి, ఫస్ట్ ప్రీనిపిటల్ అగ్రిమెంట్లో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ డౌరీ. ఓకే. అండ్ ప్రీనిపిటల్ అగ్రిమెంట్లో యూ కెన్ రైట్ దట్ ఇవన్నీ మేము ఇస్తున్నాము. పాతకాలంలో మనం రాసుకునే వాళ్ళం కదా, ఇగో మేము ఇన్ని నగలు పెడతాం, మీరు ఇన్ని నగలు పెట్టండి. అది పెట్టేది ఎవరికి? వాళ్ళ అమ్మాయికే పెడతారు. దట్ ఈస్ నాట్ ఏ డౌరీ, ఇజంట్ ఇట్? మేము ఇన్ని నగలు పెడుతున్నాం మా అమ్మాయికి. సో ఆ ప్రీనిపిటల్లోనే రాసుకోండి. డౌరీ కింద కన్సిడర్ కాదు అది. దట్ ఈస్ ద గిఫ్ట్స్ విచ్ ఇస్ గివెన్ బై ద పేరెంట్స్ టు ద డాటర్, నాట్ టు ద ఇది కదా, నాట్ టు ద సన్ ఇన్ లా. సో అందులోనే ప్రీనిపిటల్లో రాసుకోండి, దోస్ ఆర్నమెంట్స్ విల్ బీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వైఫ్. ఆమె దగ్గరే ఉంటాయి, నాకు అవసరం లేదు దాంతో, నాకు పెట్టిన వస్తువులతోటి నీకు అవసరం లేదు, నేను సంపాదించే దాంట్లో నుంచి నువ్వు నాకు ఇంత ఇవ్వాలి, మనం ఇద్దరం కలిసి లేకపోతే ఇంటికి ఇంత ఖర్చు పెట్టుకోవాలి అని. ఇప్పుడు ఇంకొక ట్రెండ్ అయిపోయిందండి, హస్బెండ్ వైఫ్కి క్యాష్ రూపంలో ఇచ్చాడు. హస్బెండ్ హ్యాస్ గివెన్ ఆల్మోస్ట్ లైక్ 50,000 వన్ టైం, 2 lakhs వన్ టైం, 3 lakhs వన్ టైం. వాళ్ళ ఇంట్లో ఖర్చులు అవసరం ఉన్నాయి అన్నప్పుడు, నాకు కొద్దిగా అవసరం ఉందండి అంటే ఈయన క్యాష్ ఇస్తుండేవాడు. లాస్ట్కి ఆమె ఏం చేసింది,
ఒకసారి బల్క్గా 5 lakhs ట్రాన్స్ఫర్ చేసింది, ఒకసారి బల్క్గా 8 lakhs ట్రాన్స్ఫర్ చేసింది, ఒకసారి బల్క్గా 10 lakhs ట్రాన్స్ఫర్ చేసింది. నౌ షీ ఫైల్డ్ ఎ కేస్ సేయింగ్ దట్ he demanded dowry. That is the reason I have given dowry. My parents has arranged the dowry 5 lakhs one time. మళ్ళీ ఆయన కొట్టగానే మళ్ళీ నేను 8 lakhs ఇచ్చాను, మళ్ళీ కొట్టగానే మళ్ళీ 10 లక్షలు ఇచ్చామని చెప్పి. దిస్ ఇస్ ద స్టోరీ వాట్ దే హ్యావ్ బిల్ట్ అప్. ఎంత స్మార్ట్ కదా అసలు. సో ఇక్కడ నమ్మకం లేకుండా పోతుంది. అంటే హస్బెండ్ వైఫ్ ని నమ్మి డబ్బులు ఇస్తే ఆమె దాన్నే ఇప్పుడు రిటర్న్ చేయాలి కదా, రిటర్న్ చేసింది. కానీ దట్ ఆమె దాన్ని ఏం చేసిందని అంటే ఇది డౌరీ కిందకి చూపెట్టేసింది, డౌరీ డిమాండ్ కి. సో అందరు హస్బెండ్స్ దీని గురించి కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి, ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. మరి ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఈ కేసులోనే చూసుకోండి, అంటే తను ఇచ్చింది మామూలుగా క్యాష్ గా ఇచ్చాడు, ప్రూఫ్స్ లేవు కదా. చాలా ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ప్రూఫ్స్ దొరికిపోతాయి కదా. వాట్సాప్ మెసేజెస్, ఈ అమౌంట్ నువ్వు అది కొను, లేకపోతే ఈ అమౌంట్ నీకు ఇస్తున్నాను, సరే ఎప్పుడు ఇస్తావు, ఇవన్నీ మనకు మెసేజెస్ కింద కౌంట్ వస్తుంది. ఇంకో సిచ్యువేషన్ లో హస్బెండ్ 50 లక్షలు ఇస్తే నేను మా ఇంటి దగ్గర ఇల్లు కొనుక్కుంటానని చెప్పింది. ఓకే, మా ఇంటి దగ్గర ఇల్లు కొనుక్కుంటానని చెప్పి, లేదు అట్లెట్లా కుదురుతుంది అని అంటే ఆయన మీద పోలీస్ కేసు పెట్టేసి. సో 50 lakhs ఇస్ ఎనఫ్ ఫర్ దెమ్. సో ఆ రకంగా సో ద హస్బెండ్స్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ సో దట్ దే విల్ నాట్ అట్రాక్ట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఫాల్స్ కేసెస్. ఇప్పుడు చాలా మంది పాపం ఎందుకనంటే వైఫ్ అన్నప్పుడు నమ్మకం ఉండాలి, నమ్మకం లేకుండా మ్యారేజ్ జరగదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లొచ్చిందంటూ అంటే ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మొద్దు ఎప్పుడు ఏం జరుగుతుంది తెలియని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. అందుకని చెప్పాను నేను మీకు, ఇఫ్ ఎట్ ఆల్ యూ స్టార్టెడ్ సస్పెక్టింగ్ యువర్ వైఫ్, ఇమీడియట్లీ కాంటాక్ట్ అడ్వకేట్ ఆర్ కౌన్సిలర్. దట్స్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు కోర్టుకి వెళ్లే ముందు మనకి కౌన్సిలింగ్ లాంటివి అంటే డైరెక్ట్ కేసులు పెట్టుకోకముందు కొంతమంది అడ్వకేట్స్ కౌన్సిలింగ్ లాంటివి ఇస్తూ ఉంటారు. మెడిటేషన్ త్రూ వీళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళ మైండ్ చేంజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, అసలు ఇవి పనిచేస్తాయా అండి? 100% పనిచేస్తాయమ్మా. మనకు ఇప్పుడు నా దగ్గర నాకంత టైం ఉండదు కౌన్సిలింగ్ ఇవ్వడానికి, కానీ నా లైఫ్లో ఒక 5 కౌన్సిలింగ్స్ ఇచ్చాను 5 మందికి, అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్లీ లివింగ్ టుగెదర్, అండ్ 2 to 3 members దే హ్యావ్ సపరేటెడ్ పీస్ఫుల్లీ అమికేబులీ. ఓకే, ఒక 10-15 years బ్యాక్ కౌన్సిలింగ్ ఇస్తే దే ఆర్ లివింగ్ టుగెదర్. అంటే ఫార్ దిస్ కౌన్సిలింగ్ ద ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ థింగ్ ఈస్ దట్ వైఫ్ నా దగ్గరకు వచ్చి సార్ మీరు నా హస్బెండ్ని కౌన్సిలింగ్ చేస్తారా అంటే, ఇఫ్ ఈజ్ నాట్ రెడీ వీ కెనాట్ డూ ఎనీథింగ్. బోత్ ద పార్టీస్ మస్ట్, అంటే వాళ్ళిద్దరికి ఇష్టం ఉండాలి, ఎస్ ఇతనితో నేను మాట్లాడతాను అని చెప్పేసి. మన మీద కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇద్దరు రాగలుగుతారు. లేకపోతే హస్బెండ్ నా పార్టీ అనుకోండి, ఆయనకే సపరేట్గా మాట్లాడతాడు, వాళ్ళ అడ్వకేట్ అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా కాకుండా ఇద్దరు కలిసి సెలెక్ట్ చేసుకొని వెళ్ళి మాట్లాడితే దెర్ ఆర్ ఛాన్సెస్, చాలా ఛాన్సెస్ ఉంటాయి, సో దట్ యూ కెన్ సెటిల్ ద మ్యాటర్ ఐదర్ సపరేటెడ్ ఆర్ లివింగ్ టుగెదర్ అనేది మంచిగా అమికబుల్గా డిసైడ్ చేసుకోవచ్చు, నాట్ గోయింగ్ టు ద కోర్ట్స్. అంటే సరైన సమయం ఏదంటారు? ఇప్పుడు 2-3 రోజుల్లో కేసు ఉందనగా ఇప్పుడు మెడిటేషన్కి లేకపోతే కౌన్సిలింగ్కి వెళ్తే బెస్ట్? లేదండి, మనకు ఇంకా ఒకసారి ఎవరికైనా మనసులో వచ్చింది అనుకోండి ఇంకా ఇది వర్కౌట్ అవుతలేదు అని అంటే, వర్కౌట్ అవుతలేదు అన్నప్పుడు 100% డిసైడ్ చేసుకోలేరు. అట్లాంటి డ్యూయాలిటీలో ఉన్నప్పుడు, అంటే డ్యూయాలిటీలో అంటే అటు ఇటు డిసైడ్ చేయలేరు వాళ్ళు. అట్లాంటి టైంలో ఇమీడియట్గా మనం ఇద్దరం కలిసి కౌన్సిలింగ్కి వెళ్దాం బెటర్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు పెళ్ళైనాక అంటే ఫర్ ద ఫస్ట్ టైం చట్టపరమైన కేసులు ఎదుర్కొంటున్నప్పుడు ఇద్దరు కూడా, ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒకరి మీద ఒకరు డిఫేమేషన్ చేసుకోకుండా ఉండాలి ఫస్ట్. ఓకే, కేసెస్ నడిచేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండాలి. ఒక థర్డ్ పర్సన్ని పెట్టి ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ దే షుడ్ కమ్యూనికేట్ విత్ దెమ్, అదర్వైజ్ ద కేసెస్ విల్ బికమ్ కాంప్లికేటెడ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ప్రెసెంట్ సిచ్యువేషన్ మీరు అసలు చాలా క్వశ్చన్స్ అడిగి అంటే వ్యూయర్స్ కి చాలా ఇది చేశారు. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూయర్స్ దట్ మీకు ఎట్లాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్స్ so that I can reply to your comments. Definitely I'll look into your comments and I'll reply. Right. Thank you, sir. Thank you.